Hi everyone, welcome to Legal Capital. This is Shweta. So lot of people ki what is partition certificate and what is succession certificate, what is the difference between them అని చాలా డౌట్స్ ఉంటాయి. ఒక పర్సన్ తను చనిపోయాక ఏదైనా ప్రాపర్టీస్ ఆయన సంపాదించినవి వాట్ ఎవర్ హీ హాజ్ ఎక్వైర్డ్ వెదర్ మూవబుల్ అయినా ఇమ్మూవబుల్ అయినా అవి వాళ్ళ లీగల్ హెయిర్స్కి పాస్ ఆన్ అవ్వాలి అని అంటే సక్సెషన్ సర్టిఫికేట్ లీగల్ సర్టిఫికేట్ అనేవి యూజువల్లీ మనం వింటూ ఉంటాం. అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సక్సెషన్ సర్టిఫికేట్ లీగల్ సర్టిఫికేట్ ఒకటే అనుకుంటూ ఉంటారు. బట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. వాట్ ఈస్ సక్సెషన్ అండ్ వాట్ ఈస్ పార్టిషన్ సర్టిఫికేట్ అనేది విల్ గెట్ ఇన్ టు డీపర్. ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది, అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ యూజువల్లీ ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ల్యాండ్స్, అపార్ట్మెంట్స్, సమ్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇవి వాళ్ళ ఫాదర్ పోయాక వాళ్ళ హస్బెండ్ పోయాక పాస్ ఆన్ అవ్వడానికి వైఫ్కి చిల్డ్రన్కి దిస్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పనికొస్తుంది అనమాట. వేరాజ్ సక్సెషన్ సర్టిఫికేట్ అనేది అది కూడా కాంపిటెంట్ కోర్టులో, సివిల్ కోర్టులో మనం వీ హ్యావ్ టు అప్లై. సక్సెషన్ సర్టిఫికేట్ ఎప్పుడు అని అంటే ఆయన పేరు మీద మూవబుల్ ప్రాపర్టీస్, కార్స్, లేకపోతే షేర్స్, ఇలా డిబెంచర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి. ఆ షేర్స్ ఇవన్నీ ఈ పిల్లలకి, ఈ వైఫ్కి, వీళ్ళందరికీ క్యారీ ఆన్ అవ్వాలి అని అంటే అప్పుడు సక్సెషన్ సర్టిఫికేట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక పర్సన్ ఉన్నారు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనుకోండి. ఒక పర్సన్ ఉన్నారు, ఆయన పోయారు. ఆయన పేరు మీద ఒక 10 కార్లు, ఒక 1 crore వరకు షేర్స్ ఉన్నాయనుకోండి. అయితే ఆయనకి ఒక 2 అపార్ట్మెంట్లు, ఒక ల్యాండ్ ఉంది. హీ హ్యాస్ ఎ వైఫ్, ఎ డాటర్ అండ్ ఎ సన్. సో ఇప్పుడు ఆ 2 అపార్ట్మెంట్లు, ఆ ల్యాండ్ అనేది ఉంది చూసారు, అది వీళ్ళకి క్యారీ ఆన్ అవ్వాలి అని అంటే, వీళ్ళ పేరు మీదకి కన్వర్ట్ అవ్వాలి అంటే అప్పుడు వీ షుడ్ ఫైల్ ఫర్ ఏ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కోర్ట్. అది కూడా కోర్ట్ నుంచి తెచ్చుకోవాలి. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ల్యాండ్, అపార్ట్మెంట్, ఓపెన్ ల్యాండ్స్ ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది అనమాట. టు క్యారీ ఆన్ టు ది నేమ్ ఆఫ్ వైఫ్, డాటర్ ఆర్ సన్. వాళ్ళ అబ్బాయి, భార్య, కూతురు పేరు మీదకి కన్వర్ట్ అవ్వడానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది. ఇదే పర్సన్కి మనకు 10 కార్స్ ఉన్నాయి, 1 crore వరకు షేర్స్ ఉన్నాయి అని చెప్పాము. అయితే ఇది ఎట్లా అని అంటే కోర్టులో 6% ఈ వాల్యుయేషన్ పైన ఫీజు కట్టాలి మనం. ఇప్పుడు 1 crore ఉందనుకోండి, ఆ 1 crore పైన 6% ఫీజు కట్టాలి కోర్టుకి. సో మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఈ షేర్స్ కానీ, ఆ కార్స్ కానీ మళ్ళీ వీళ్ళకి కన్వర్ట్ అవ్వాలి, వీళ్ళ పేరు మీదకి కన్వర్ట్ అవ్వాలి, క్యారీ ఆన్ అవ్వాలి అని అంటే ఇది కూడా కాంపిటెంట్ సివిల్ కోర్టులో మనము అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఫీజు అనేది మనము డిగ్రీ వచ్చిన తర్వాత కూడా పే చేసుకోవచ్చు అని అనమాట. కోర్ట్ ఫీజు అనేది నాట్ యాజ్ ఆఫ్ ముందే పే చేయాలి అని ఏం లేదు. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సెషన్ సర్టిఫికేట్ అండ్ ఏ పార్టిషన్ సర్టిఫికేట్. మీకు ఏ సందర్భంలో అయినా పార్టిషన్ సర్టిఫికేట్ అయినా సక్సెషన్ సర్టిఫికేట్ అయినా కావాలి అంటే యూ డూ అప్రోచ్ అస్ ఆన్ లీగల్ క్యాపిటల్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.